నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిషరీ నానో. ఫిషరీ నానో అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫిషరీ నానో అంటే మలద్వారం దగ్గర చిన్న క్రాక్ లాగా డెవలప్ అయ్యేదాన్ని ఫిషరీ నానో అంటాం. ఇది కామన్ గా డెవలప్ అవ్వడానికి కారణాలు ఏంటంటే క్రానిక్ కాన్స్టిపేషన్, అంటే మోషన్ గట్టిగా వెళ్ళడం వల్ల, తర్వాత ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వడం వల్ల. ఎప్పుడైతే మోషన్ ని మనం చాలా బలవంతంగా గట్టి మోషన్ వెళ్తామో అప్పుడు ఆ స్ట్రెచ్ వల్ల అక్కడ కట్ అవ్వడము, తర్వాత కొన్నిసార్లు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కావచ్చు, తర్వాత క్రాన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, కొన్నిసార్లు రేర్ గా రెక్టల్ క్యాన్సర్ వల్ల కూడా ఈ ఫిషరీ నానోస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, దీంట్లో మేజర్ గా మనకు మోషన్ వెళ్ళేటప్పుడు చాలా సివియర్ అండ్ షార్ప్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఒక 10 నిమిషాల దగ్గర నుంచి 2-3 గంటల వరకు కూడా తగ్గకపోవచ్చు. అండ్ మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్ అంత ఫ్రీగా వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, మోషన్ ఏదో బలవంతంగా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ యానల్ స్పాజమ్ ఉంటుంది, అంటే మోషన్ మలద్వారం అనేది కంప్లీట్ గా ఓపెన్ అవ్వకుండా సగం క్లోజ్ అయ్యి సగం ఓపెన్ లాగా ఉంటుంది. దాని ద్వారా మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళదు అండ్ వెళ్ళే ఆ సెన్సేషన్ అంతా కూడా బలవంతంగా వెళ్తున్న ఒక సెన్సేషన్ ఉంటుంది. తర్వాత మోషన్ తో పాటు రక్తం పడడం జరుగుతుంది అండ్ అక్కడ మలద్వారం దగ్గర దురద పెట్టడము. ఇదే కండిషన్, ఇదే సిచ్యువేషన్ కొన్ని నెలల తరబడి ఇలానే ఉంటే అక్కడ ఒక చిన్న తోక లాంటిది, ఒక పిలక లాంటిది డెవలప్ అవుతుంది. దాన్ని స్కిన్ ట్యాగ్ అని కూడా అంటామండి. సో దీన్ని మనం గుర్తించడం ఎలా, మీరు ఈ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా చూడగానే దీన్ని గుర్తించేస్తారు. ఎందుకంటే అక్కడ కట్ అనేది విజిబుల్ అవుతుంది అండ్ అక్కడ యానల్ స్పాజమ్ అనేది కూడా మనకు చూడగానే తెలిసిపోతుంది. సో దీన్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి? సో బేసికల్గా ఇది చాలా కామన్గా అందరూ అనుభవించే ఇబ్బందే. 90% ఈ ఇబ్బంది అనేది ఒక 4 to 6 వీక్స్ మనం కొంచెం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల, కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. దీంట్లో మేజర్గా హై ఫైబర్ డైట్, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడము, అంటే ఆకుకూరలు, కూరగాయలు వంటివి మన ఫుడ్లో ఉండేలా చూసుకోవడము. దాని తర్వాత డైలీ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము. అండ్ మోషన్కి ఒక పర్టికులర్ షెడ్యూల్ లాగా, అంటే లైక్ ఈ టైంకి తినడము, ఈ టైంకి మోషన్కి వెళ్ళడం అనేది ఒక రొటీన్ అనేది మనం డెవలప్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు అనేవి మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మరియు మోషన్ అనేది బలవంతంగా పోకుండా చూసుకోవాలి. ఎప్పుడంటే బలం పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు మోషన్ కొంచెం టైం ఇచ్చి దాని తర్వాత కొంచెం వాటర్ తాగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా పోవడానికి చూడాలి. కానీ బలంగా ఫోర్స్ఫుల్ గా మోషన్ వెళ్ళకపోతే చాలా వరకు ఈ ప్రాబ్లమ్ మనం అవాయిడ్ చేయవచ్చు. అండ్ మెడిసిన్స్ దగ్గరికి వస్తే పెయిన్ కిల్లర్స్, తర్వాత మోషన్ సాఫ్ట్ గా రావడానికి సిరప్స్, అక్కడ హీలింగ్ మంచిగా ఉండడానికి గ్లిజరల్ ట్రైనైట్రేట్ ఆయింట్మెంట్స్ మనం వాడితే 4 to 6 వీక్స్ లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ 4 to 6 వీక్స్ లోపల కూడా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వకుండా అదే ఇబ్బందులు కంటిన్యూ అవుతాయి. దాన్ని క్రానిక్ యానల్ ఫీజర్ అంటాము. క్రానిక్ యానల్ ఫీజర్ ఉన్నప్పుడు యానల్ స్పాజమ్ అనేది ఉంటుంది. స్పాజమ్ అంటే ఆ మలద్వారం అనేది కంప్లీట్ గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో దానికి మనం కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలి, స్పింక్టెరోటమీ అనే సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు దీని ట్రీట్మెంట్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు మన శ్రేష్ఠ హాస్పిటల్లో మెసిక్ క్లాస్ 4 లేజర్, అడ్వాన్స్డ్ లేజర్ టెక్నాలజీ ద్వారా దీనికి కేవలం కొన్ని గంటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని మీరు మీ రొటీన్ లైఫ్లోకి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అండ్ చాలా ఈజీగా మీ దీనికి సొల్యూషన్ పొందవచ్చు. థ్యాంక్ యూ.